హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పచ్చికారంతో చేసిన ఈ మరమరాలు ఉగ్గాని ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ చేసుకుంటే ఇలానే చేసుకోవాలనుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మనకి కావాల్సినన్ని మరమరాలు వేసేసుకోవాలి. మరమరాలకి మనకి మెజర్మెంట్ ఏం అవసరం లేదు, మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చు. అండ్ దాంట్లోకి వాటర్ పోసేసుకొని ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి. దీంట్లో మట్టి, ఇసుక అవి ఉంటాయి అన్నమాట. సో తినేటప్పుడు ఏంటంటే అంత మంచిగా అనిపించదు. సో కాబట్టి ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ వాటర్ని మార్చుకుంటూ అట్లా ఒక 2-3 టైమ్స్ అట్లా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇట్లా మనకి మరమరాలు వేయగానే ఏంటంటే సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట, చాలా మెత్తగా అయిపోతాయి. ఒక 5 to 10 మినిట్స్ అట్లా వదిలేసి తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ ఇట్లా చూపిస్తున్నట్టు పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా వాటర్ అంతా కూడా పిండేసుకొని ఈ మరమరాలని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇట్లా వస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్స్ నూనె వేసేసుకొని బాగా వేడవనివ్వాలి. సో మనకి ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చిని ఇట్లా చూపిస్తున్నట్టు తుంచేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగిన తర్వాత పల్లీల్ని కూడా ఇందులోనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిశనగపప్పు టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. అండ్ అలాగే పల్లీలు పచ్చివే కాబట్టి అవి కూడా ముందే వేసేసుకుంటే క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కరివేపాకు అండ్ అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇట్లా కట్ చేసి వేసేసుకోవాలి. అండ్ అలాగే ఒక 1 పెద్ద ఆనియన్ అన్నమాట, ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాము. ఇవి మరీ అంత ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అట్లా కొంచెం ట్రాన్స్పరెంట్గా అట్లా అవుతున్న టైంలోనే ఒక టొమాటోని ఇట్లా కట్ చేసేసి వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే మనకి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆర్ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు. సో టొమాటోస్ కూడా కొంచెం మంచిగా మ్యాష్ అయిపోతుంది. ఇట్లా చూడండి మనకి మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో కొంచెం పసుపు వేసేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి మరమరాలు కలర్ ఏమి ఉండదు కదా, సో కొంచెం పసుపు వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. అండ్ ఈ టైంలోనే మరమరాల్ని వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పిండేసుకున్న మరమరాల్ని కూడా వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అండ్ అలాగే దీంట్లోకి మనం సాల్ట్ ఏమీ వేసుకోలేదు ఇప్పటి వరకు. సో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే వేసేసుకుంటున్నాం. అండ్ దీంట్లో వేసుకోవాల్సిన మసాలా ఏదైతే ఉందో అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 2 or 3 పచ్చిమిరపకాయలని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. అండ్ అలాగే పుట్నాలు, అండ్ అలాగే దీంట్లోకి కొంచెం ఎండు కొబ్బరిని ముక్కలైనా వేసుకోవచ్చు ఆర్ తురుమైనా వేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర తురుము ఉందని చెప్పి తురుమే వేసుకున్నాము. అండ్ అలాగే ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. యూజువల్గా మనం పచ్చిమిరపకాయలని వేయమన్నమాట ఈ ఉగ్గానికి, నార్మల్ ఎండు కారమే వేస్తాము. బట్ ఇలా పచ్చికారంతో ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇది ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ అనిపిస్తుంది, బట్ పచ్చికారం వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బట్ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. యూజువల్గా మనము ఉగ్గానీని మిరపకాయ బజ్జీతో సర్వ్ చేసుకుంటాం, బట్ పచ్చి కారం వేసాం కదా దీంట్లోకి, మనము ఇది నార్మల్గా ఇలా తినేసినా కానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. మిర్చి బజ్జీ కూడా అవసరం లేదనిపిస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.